ఆడటం నేను భారతదేశంలో పుట్టాను మా బాబు పేరు ఇది అని చెప్తే తప్ప. అలాగే ఆయన అన్ని గ్రంథాలను పరిశీలన చేసి ఇది నిజము ఇది అబద్ధం అని చెప్పాడు. అది నమ్మని అది ఒప్పుకోలేని దుర్మార్గులు కొంతమంది ఉంటారు. ఏ మతమని ఏ తప్పులు ఒప్పుకోలేనప్పుడు సైలెంట్గా ఉండాలి సాక్ష్యం చూపించినప్పుడు. కానీ ఇంత అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తామని అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంకా 1947 వదిలేసి స్వాతంత్రం మాకొద్దు, మాకు పాకిస్తానే కావాలని చెప్పి బానిసత్వం బతకండి. అక్కడ బ్రిటిష్ వాడు మోసం చేసుడో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ విషయాన్ని సగం ఎవడైతే పంపిస్తున్నాడో వాడే బ్రిటిష్ వాడు, వాడే నిజమైనటువంటి ఇరాన్ దేశం డ్రామాలు కావచ్చు, ఎవడైనా అన్యాయం కావచ్చు. అర్థమైందా? నిజం తెలిసినట్టు చెప్పండి. ఆయన ఎంతో మంచిది. ఆయన పనికి మూలోడు కాదు, సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నాడు. అర్థమైందా? ఆయన గురించి తెలియకపోతే తెలుసుకోండి. అర్థమవుతుంది మీకు? కానీ సగం నిజాలు చెప్పకండి. అర్థమవుతుందా? ఎన్నో ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ ఎన్నో వీడియోస్కి వెళ్ళినప్పుడు ఆయన రూపాయి కూడా తీసుకోడు. చాలా మంది 20,000, 30,000, 50,000 డిమాండ్ చేస్తారేమో. ఆయన ఎప్పుడు రూపాయి తీసుకోకుండా సొంత దారి ఖర్చులతో కారు మీద వస్తాడు, కారు మీద వెళ్తాడు. ఎందుకు వచ్చాడో బైక్ మీద వచ్చాడు. ఈరోజు నైట్ కొంతసేపటి వరకు ఫోన్ బాగానే ఉందట. నైట్ 9 నుంచి ఫోన్ పనిచేయట్లేదు. విజయవాడ వచ్చినంత వరకు ఫోన్ డౌట్ గా మాట్లాడింది. కానీ పోలీసు వాళ్ళ రికార్డుల ప్రకారం చాలా సంతోషంగా వాళ్ళు చేసిన హెల్ప్ ఏంటంటే కొవ్వూరు బ్రిడ్జి దగ్గర బాగానే క్రాస్ అయ్యారన్నట్టుగా చెప్పారని చెప్పి తెలిసింది. ఇక్కడ ఆయన బాడీ పోస్ట్ మార్టం చేస్తే ఏదో కష్టం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది చెప్పి మీరు ఫీల్ అయిపోకండి. అర్థమైందండి? ఒక మొక్క చచ్చిపోతే మేము గొప్పోళ్ళు, ఒక ఆవు చచ్చిపోతే నారాజ్యం చెప్పి ఫీల్ అయిపోతారు. ఒక మనిషి చచ్చిపోయాడు. అక్కడ పోస్ట్ మార్టం జరిగితేనే నిజాలు బయటకు వస్తాయి. పోస్ట్ మార్టం జరగడం వల్ల ఏ అన్యాయం జరగదు, నిజాలు బయటకు వస్తాయి. కనుక అందరూ దయచేసి సహకరించండి, పోలీసు వాళ్ళకి సహకరించండి. పోలీసు వాళ్ళకి మరీ చెప్తున్నాం, మేము వీళ్ళగా కొట్టి తిట్టే అనవసరమైన వాళ్ళం కాదు. మేము ప్రేమతో శాంతియుతంగా ఇప్పటి వరకు ఉన్నాం. దయచేసి మీరు మరీ ఎక్కువ సహాయం చేయండి. పోలీసు వారు, గవర్నమెంట్ వారు, కోర్టు వారు మొత్తం అందరూ న్యాయం జరిగించండి. ఏం జరిగిందో చెప్పండి మాకు చాలు. అది నేను యాక్సిడెంట్ అని చెప్పి మీరు మాకు వీడియో చూపిస్తే ఇప్పుడు వెళ్ళిపోతాం. మేము ఉన్నాం కదా, మాకు పోస్ట్ మార్టంతో కూడా పని లేదు. మీరు మాకు పూర్తి వీడియో చూపించండి. మా బాధ మాకుంది. మా కుటుంబ సభ్యుడు అతడు కనుక మాకు సాక్ష్యం కొంచెం ఇచ్చి ఆ వీడియో పూర్తి వివరణ ఇచ్చేస్తే ఎవ్వరికీ సమస్య ఉండదు కదండి. ఎవ్వరికేం లేదు. మీకు పనులున్నాయి, మాకు పనులున్నాయి. కానీ మా ఆత్మీయ కుటుంబం ఉన్నటువంటి ఒక అన్న, మాకు సొంత అన్న లెక్క. నాకు ఏం చేయక్కర్లేదు. మేము న్యాయం కోసం నిలబడడం శాంతియుతంగా అడుగుతున్నాం. న్యాయం జరిగించండి, న్యాయం చేయండి, న్యాయాన్ని బతికించండి. లోపల కానీ ఎక్కడైనా కానీ ఎవరి చేత ఇది నార్మల్ యాక్సిడెంట్ అని చెప్పి లెటర్లు మీరు రాయించకండి దయచేసి పోలీసు వారు. ఒకవేళ వాళ్ళు రాసిస్తామన్నా కానీ మీరు దయచేసి పోలీసు వాళ్ళు ఇది నార్మల్ యాక్సిడెంట్ అని చెప్పి లెటర్ తీసుకోకండి దయచేసి. న్యాయంగా మీరు లెటర్లో పెట్టించండి, పోస్ట్ మార్టం చేయండి, న్యాయం జరిగించండి. ఆ వ్యక్తి